అమ్మా బాగున్నారా? బాగున్నాం సార్. మీ పేరేంటి? నా పేరు నాయుడు వెంకటేశ్వర సార్. వెంకటేశ్వరరావు. అవును సార్. అసలు మీ పేరు? మోనిక. ఎంతవరకు చదివావు? 9th వరకు చదివాను సార్. 9th వరకు చదివేసి మానేసావు? మానేసాను సార్. అంటే 10th ఓపెన్ రాశాను సార్. 10th ఓపెన్ రాసా? అవును సార్. దాని తర్వాత ఏం చేయాల? ఇంకేం చేయలేదు సార్. ఇంకా ఈ ఫీల్డ్ ఎప్పుడు వచ్చావు ఈ వృత్తిలోకి? ఈ వృత్తిలోకి నేను 2005 నుంచి నా డాడీతో పాటు చేసేవాడిని సార్. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అదే వృత్తిలో ఉన్నాం. ఇంకా పర్మనెంట్గా పెళ్ళి అయిన కాడి నుంచి నాకు సొంతంగా నాకంటూ బోటు. నాన్నగారు కూడా ఇదేనా? ఇదే వృత్తి. మీరు ఎంతమంది నాన్న? మేము 2 అన్నదమ్ములు సార్. డాడీ తమ్ముడు. ఎన్ని ఉన్నాయి బోట్లు కుటుంబంలో? కుటుంబంలో అంటే నాకు సపరేట్గా బోట్ ఉంది సార్, నాన్నకు సపరేట్గా బోట్ ఉంది సార్. 2 బోట్లు ఉన్నాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? పెళ్ళి 9 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? అవును సార్, 3 పిల్లలు ఉన్నారు సార్. 3 ఆడపిల్లలు, మగ పిల్లాడు సార్. ఎంత వయసు? ఎంత పిల్లలది? పిల్లలు ఒక పిల్ల 3rd క్లాస్ చదువుతుంది సార్. పాపకి 8. అవును సార్, 3rd క్లాస్ చదువుతుంది. పాప 8 అంటే ఇప్పుడు 3వ క్లాసా? అవును సార్, 3వ క్లాస్. బోర్డు దగ్గర. దెన్ బాబు అంగన్వాడికి వెళ్తా. మళ్ళీ ఇంకో పాప? రెండో పాప 1st క్లాస్ సార్. 5 సంవత్సరాలు. 1st క్లాస్లో జాయిన్ అయింది. 1st క్లాస్ ఇప్పుడు జాయిన్ అయింది. ఇప్పుడు సో తల్లికి వందనం ఇద్దరికి వస్తుంది ఈ సంవత్సరం. ఇద్దరు ఒక పాపకు వస్తుంది ఈసారి 2 ఇద్దరికి వస్తుంది. ఇది మామూలుగా మేము రిపేర్కి వచ్చింది సార్. ఇది రిపేర్కి వచ్చింది ఇది. అవును సార్. ఇప్పుడు వేట 2 నెలలు ఉండదు కదా? ఏప్రిల్ మే జూన్ 2 నెలలు కదా? అప్పుడు ఎలా మీరు అప్పుడు రిపేర్ చేయించుకుంటారా? ఇట్లా అప్పటి నుంచి రిపేర్లు చేపిస్తాం సార్. ఈ వాతావరణం అనుకూలించకపోతే మాకు ఓన్లీ ఎండ వేస్తేనే రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఈ వర్షాలు పడినా గాలి వేసినా మాకు రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఏదన్నా మాకు బాగా ఎండ వేసిన రోజు అయితేనే రిపేర్ చేస్తాం. మామూలుగా వాతావరణం బాగోకపోతే రిపేర్లు ఏం చేయం సార్. ఇది వచ్చేసరికి ఫైబర్ బోట్ సార్. ఫైబర్ బోట్, అదే ఎఫ్ఆర్పి బోట్. ఎక్కడ తయారు చేస్తారు ఇది? మామూలుగా మామూలు తయారీ అయితే మనకి ఇక్కడ లోకల్లో పెనుమూడి ఒకటి ఉంది సార్. ఇంకా నెల్లూరు దగ్గర ఒకటి ఉంది సార్. మామూలుగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చిన్న వర్క్స్ అని ఉంటే నేను సొంతంగా చేసుకుంటాను సార్. ఇంజిన్ వర్క్ ఇటుపక్క ఇక్కడ లేదు, నెల్లూరు ఉంది. నెల్లూరు ఉంది సార్. మార్కాంలో ఒకటి ఉంది, నెల్లూరులో ఒకటి ఉంది. ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు లేదంటే ఇది కొంచెం కాస్ట్ వచ్చేసరికి 1.5 lakh అవుతుంది సార్. ఇది ఒక్కొక్క బోట్ వచ్చేసరికి ఇంజిన్తో వచ్చేసరికి 250 అవుతుంది సార్. ఇంజిన్ 1,00,000, బోట్ 1,00,000 అవుతుంది సార్. 1,50,000. సో 2 కలిపితే 2.5 లక్షలు అవుతుంది సార్. ఎందుకు వచ్చేసుకుందా? ఇటే కదా మళ్ళీ రిటర్న్? ఇటే సార్. ఏం లేదమ్మా, ఏం కలుతాయి చెప్పు. మీరు ఎన్ని గంటలు వెళ్తారు? మేము తెల్లారగట్టాల 2ంటికి 3ంటికి వెళ్తాం సార్. 2-3 బయలుదేరా? నైట్ 2-3కి వెళ్ళి బయలుదేరేసి వాళ్ళలో ఉన్న చేపలు పీతలు అవి ఏమన్నా పడితే అవి తప్పించుకుని వచ్చి మళ్ళీ రిటర్న్ 9ంటికి ఇంటికి వచ్చేస్తాం సార్. పొద్దున వచ్చేసి మళ్ళీ అవన్నీ అమ్మేసుకుని సాయంత్రం మళ్ళీ 5ంటికి అలా స్టార్ట్ అయ్యి వెళ్తాం సార్. ఇప్పుడు ఎక్కడ అమ్ముతాం? ఇక్కడే సార్, లోకల్లో కంపెనీస్. లోకల్లో కంపెనీలకి ఇచ్చేస్తారు. అవును సార్. ఇక్కడ చూసే వచ్చేటప్పుడు షాపులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళేమో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళు అంటే ఒక ఫిష్ ఒక ఏరియాకి వెళ్ళేది కదా, అలా వెళ్ళి వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని ఏ ఫిష్ ఏ ఏరియాకి వెళ్తే బాగుంటుంది. ఎన్ని చేపలు పడతారు మీరు? అంటే చెప్పలేము సార్, అది గంగమ్మ తల్లిదయ్యా. ఒకరోజు 1000 రావచ్చు, ఒకరోజు 10,000 రావచ్చు. ఇక్కడ ఎక్కువ ఏమొస్తాయి? ఎలాంటి చేపలు వస్తాయి? ఇక్కడైతే అట్టికే చేపలు వస్తాయి సార్. అట్టికే చేపలు, మ్యాన్ చేపలు, కొండి చేపలు వస్తాయి సార్. అట్టికే చేపలు సముద్రం నుంచి ఎక్కి రావట్లేదు సార్. అట్టికే చేప అంటే అది సన్నగా ఉంటుంది సార్. ఇది సన్నగా ఉంటుందా? అవును సార్, టేస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా. ఏం పట్టిస్తున్నావు ఈరోజు? ఈరోజు మీకు పొండి చేప పట్టాను. ఇక్కడనా మా లక్ష్మీ నరసింహస్వామిని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి. మీ పేరేంటమ్మా? పార్వతి. నేను భలే ఉన్నావు, తెలిసినాక వచ్చా. నీ పేరేంటమ్మా? సుధీర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? బాగా చూసుకుంటున్నాడా? కంప్లైంట్ ఏమంటే చెప్పి ఇప్పుడే పట్టేసుకుంటా, మనోడు వదిలిపెట్టాను. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? 4. ఏం చదువుతున్నారు?
ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ, ఒక చిన్నవాడు. అంటే ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు వెళ్ళింది కదా. ఏ బడికి పంపిస్తున్నావు? గవర్నమెంట్ స్కూలేనా? ఎక్కడ? ఇక్కడనే పంపిస్తున్నావు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో? చాలా మంది ఉన్నారు సార్. గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా పథకం పడింది. అవును. మన ప్రభుత్వంలో 20,000. ఇప్పుడు 20,000. ఇప్పుడు రెండో విడత కూడా వచ్చిందా? వచ్చింది సార్. రెండో విడత మొన్న వచ్చింది. అదే ఈ వేట నిషేధం అప్పుడు పడుతుంది కదా. రెండో విడత మొన్న పడింది. అది తల్లికి వందనం మొదటిసారి పడింది. ఇప్పుడు రెండోది మళ్ళీ ఇప్పుడు వేస్తారు. జూలై ఇప్పుడు 16, 17, 18 రోజులు వేస్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ వృత్తి పైన ఆధారపడి ఉన్నావు? సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఏ క్లాస్ వరకు చదివావు? నేను 8th క్లాస్ సార్. 8th క్లాస్. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నావు? పెద్దగా చదివేయాలనుకుంటున్నాను సార్. అందరినీ ఆడపిల్లని బాగా చదివించాలి. వెరీ గుడ్. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది పాపకి? బేబీ కిట్స్ ఉంటాయి సార్, నాకు డాక్టర్ కిట్టే కావాలని. ఆ డాక్టర్ కిట్టే నేను డాక్టర్ అవుతా అన్నా అని చెప్పి అక్కడి నుంచి ఆలోచన వచ్చిందా? బాగా చదువుతుంది. బాగా చదువుతుందా? టీచర్లు సరిపడి ఉన్నారా? ఉన్నారు సార్, బాగా కూడా చెప్తారు. టీచర్లు సరిపడి ఉన్నారు కదా. బాగా చెప్తారు చదువు కూడా. ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్ ఉంది కదా మన స్కూల్లో. అది మేజర్ క్లాస్ ఒక టీచర్, అది ఎక్కువ శ్రద్ధ పెట్టాను నేను. ఇప్పుడు ఈ వృత్తి పైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకు వచ్చి 20,000 వరకు వచ్చేసరికి 1,000-1,500 వస్తే మాకు బాగా వచ్చినట్టు సార్. 1,000-1,500 లేదంటే వచ్చేట్లతో రావాల్సి ఉంటుంది. ఆయిల్ డబ్బులు కూడా మేము పొద్దున్న లేచి 4ంటికి బయలుదేరితే శుభ్రం చేసుకుని బయలుదేరితే మార్నింగ్ వచ్చేసరికి 9-10 వచ్చేస్తారు. పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం పోతే ఎన్నింటికి వెళ్తారు? మళ్ళీ సాయంత్రం 4-5 వెళ్తాం బయలుదేరి. మళ్ళీ వెళ్ళి వాళ్ళన్నీ నీట్ గా రేవులో వచ్చేసి రేవులు వేసేసి వచ్చేస్తాం. మళ్ళీ రాత్రి వెళ్ళేసి వచ్చేస్తారు. పొద్దున్న మళ్ళీ పడతారు. పొద్దున్న సరుకు తెచ్చుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ నెట్లు ఎన్ని రోజుకి ఒకసారి మార్చాల్సి వస్తుంది మీకు? వాళ్ళు ఉన్నాయి కదా, సంవత్సరం అంటే బాగా వాడితే 3 నెలలు కల్లా అయిపోతాయి సార్. మామూలుగా సంవత్సరానికి మార్చుకున్నాం. ఇటు వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మనకి సబ్సిడీ వచ్చేది సార్. వలల పైన సబ్సిడీ వచ్చేది, ఇది కూడా వచ్చే బోట్ల పైన కూడా వచ్చేది. ఇంజిన్ ఇట్లన్నిటికీ సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమీ లేదు మాకు. వాటి వల్ల కొంచెం నష్టం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ బోట్స్, మన తమ్ముడు అన్నాడు అంటే అడిగా బోట్ ఎంత అవుతుంది, ఇది పెద్దది, అది అక్కడ చిన్న బోట్లు కూడా ఉన్నాయి, అది సుమారుగా 2 నుంచి 2.5 లక్షలు అదే అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది వచ్చేసరికి 7.5 లక్షలు, 7.5 లక్షలు. ఇప్పుడు ఎంతమంది ఈ పెద్ద బోట్ పైన ఆధారపడగలుగుతారు? ఈ పెద్ద బోట్ మీద 20 మంది దాకా, 6 అంటే 6 కుటుంబాలు. ఇప్పుడు ఇలాంటి బోట్ కొనాలంటే 6 కలిసి కొంటారమ్మా, లేదంటే ఎట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోట్ కొనాలంటే ఓనర్స్ 5 ఉండాల్సిందే సార్. 5 ఉండాల్సింది, 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక ఓనర్ మెయింటైన్ చేయగలడు. అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది. అది ఇదంటే ఇంత బోట్ ని మెయింటైన్ చేయాలంటే చేయలేము. అంటే 5 మీద ఉన్న పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది సార్. అదే 7 లక్షలు ఇది బోట్ కొంటాము, 10 మళ్ళీ మీకు వల్ల 10 లక్షలు అవుతుందా అవుతాయి సార్ ఈ సంవత్సరంలో? వల్ల 10 లక్షలు, బోట్ 7 లక్షలు, 17 లక్షలు. మళ్ళీ మనకు వచ్చే వేటగాళ్ళు ఉంటారు కదా, కళాసులు, వాళ్ళకంటూ పెట్టుబడి అనేది మళ్ళీ వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబానికి ముందు మనం ఏమన్నా ఆధారం చూపించాలి కదా. అంటే మనం నమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు వేటకు వస్తున్నారంటే ఒక రోజు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు. పడ్డ రోజు వాళ్ళు పడ్డ తీసుకెళ్తారు, పడని రోజు మనం వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఎంతకంత పెట్టుబడి పెట్టాల్సిందే. అది మనకి మళ్ళీ ఎక్కువగా పడిన రోజు మనకి ఇచ్చేస్తారు, కానీ మనం ముందు మనకు వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అలా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద బోట్ని మనం 5 కుటుంబాలు కనీసం 3-4 కుటుంబాలు అన్నా మెయింటైన్ చేయగలం సార్. ఇప్పుడు మామూలుగా అంటే వలల్లోనే చాలా టైప్స్ ఆఫ్ వలలు ఉన్నాయి. ఒక రకం అంటే అదొక రకం సార్. ఎన్ని రకాలు ఉంటాయి? 10-15 రకాలు. మన గ్రామంలో 10-15 రకాలు వాడతారా? వాడతారు సార్. అంటే పీతలు పడే కూడా ఉంటాయి, పీతలు పడే బొట్లు ఉంటాయి. అవును సార్, పీతలకు సెపరేట్ గా బొట్లు ఉంటాయి సార్. మేమే తయారు చేసి ఇది బొట్లు కూడా దేని నుంచి తయారు చేస్తారు? ఎదురు బొంగు చెట్లు ఉంటాయి, ఎదురు బొంగులను తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? మేము ఇక్కడ కూడా దగ్గరలో పెట్టాం సార్. అవునా? ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి?
58 ఉన్నాయి సార్. ఆ బోట్లు 50. 58 ఉన్నాయి సార్. ఆ చిన్న బోట్ చిన్న బోట్లు 58. బాబా కూర్చో. అంటే 58 రిజిస్ట్రేషన్ అయిన బోట్లు ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అయిన బోట్లు 58 ఉన్నాయి సార్. 58. అంటే ఒక పర్సన్ కి వచ్చి టూ బోట్స్ ఉంటే లెక్కలో లేవు సార్. టోటల్ రిజిస్టర్ అయిన బోట్లు 58. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయి? రిజిస్టర్ కానీ ఒక 10 ఉంటాయి. కొత్త బోట్లు ఎన్ని ఉన్నాయి ఊరికి? 5 ఉన్నాయి సార్. ఇది అవును సార్. మన ఊరికి ఎన్ని ఉన్నాయి? ఈ ఊర్లో ఒక 5 ఉన్నాయి సార్. ఒక 5 బోట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. 5 బోట్లు ఉన్నాయి. సార్ అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడుతున్నా. అంటే మనం వరద వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. మళ్ళీ ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. 4 నెలలు ఇంటికాడ కూర్చోవాలి. మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం మినిమం 11 lakhs వచ్చినప్పుడు కొంచెం వేటాడుకోవడానికి ఉండదు సార్. వేటాడుకోవడానికి వచ్చిన 4 నెలల్లో వేట ఇది అవిసిన వల్ల అవును సార్. ఇసురావాలి సార్. చేపలు ఎక్కడున్నాయి అక్కడే అయ్యబ్బా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే ఎట్లా తాత? ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టి ఉన్నాయి. పెట్టున్నాయా? అవును సార్. అది లేపాలి ఇప్పుడు వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వల్ల? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలో 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50. ఇంకో దాంట్లో వేరే టైప్ ఆఫ్ అవి అయితే 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు బట్టి ఈ మినిమం మెయింటెనెన్స్ లోతును బట్టి ఆటాడతాం. లోతును బట్టి కొంచెం పెట్టుబడి 5 years కల్లా మళ్ళీ ఇంజిన్ ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది.